కూర్చోండి మీరంతా కూర్చోండి కూర్చోండి చూడు ఎట్లా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 రాష్ట్ర కమిటీ దగ్గర నుండి ఈరోజు నూతనంగా ఏర్పాటైనటువంటి చిత్తూరు జిల్లాలో 3045 అధ్యక్షుల్ని మరియు కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా ఎల్వి మనీష్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గారిని కొత్తగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ కార్మికులు 26,000 మంది విద్యుత్ కార్మికులు 3 దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ దళారీ వ్యవస్థను రూపుమార్చి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు కేసీఆర్ గారు దళారీ వ్యవస్థను రూపుమార్చి కాంట్రాక్ట్ కార్మికులకి 25,000 మందికి నేరుగా జీతాలు ఇస్తూ సంస్థలో ఇప్పటికే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారి గురువు గారుగా మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం, విద్యుత్ సంస్థలో ప్రక్షాళన జరగాలి. 3 దశాబ్దాలుగా సేమ్ ఒకే కాంట్రాక్టర్ దగ్గర 25 ఏళ్లుగా సిబిటి గ్యాంగ్లోను, అదేవిధంగా స్కిల్డ్గా, అన్స్కిల్డ్గా, సెమీ స్కిల్డ్గా సబ్స్టేషన్లో విధులు నిర్వహిస్తూ కాకుల్లో రాలిపోతున్నారు. కేవలం విద్యుత్ సంస్థ అంటే హుదూద్ తుఫాను, తిత్లీ తుఫాన్ లాంటి, కరోనా లాంటి కష్టకాలంలో మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు. మిగతా సమయంలో విద్యుత్ కార్మికులు గుర్తు రావడం లేదు. ఒక్కసారి విద్యుత్ కార్మికులు గుర్తించాలని మాకు ఏదైతే గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆర్టీపీపీ కేంద్రంగా ఒకటే హామీ ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పాదయాత్రలో 13 జిల్లాల్లో మీకు హామీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేశారు. మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కడపలో ఆర్టీపీపీ కేంద్రంగా వారు బహిరంగంగా తెలియజేయడం, అదేవిధంగా బహిరంగంగా లెటర్ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన జనవాణి కార్యక్రమంలో విజయవాడ కేంద్రంగా విద్యుత్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని తెలంగాణ తరహాలో వెంటనే పరిశీలించి మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి సంవత్సర కాలం అయింది, మేము రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తే దళారీ వ్యవస్థను రూపుమార్చారు. గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే విద్యుత్ సంస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ప్రజలకు కూడా నాణ్యతమైన కరెంటు ఇవ్వాలి అంటే నాణ్యమైనటువంటి ఉద్యోగస్తులు ఉండాలి. దళారులు ఉండడం వల్ల ప్రజలతో పాటు కార్మికులతో పాటు అందరూ కూడా బహిరంగంగా నష్టపోతారని కూడా 3045 రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ సార్. జై హింద్.